అందరికీ నమస్కారం. కాంచన చెప్పే కథలకు స్వాగతం. ఈ రోజు మనం ఒక అందమైన పల్లె వాతావరణం ఉన్న ఒక మంచి కథను విందాం. అయితే కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అది ఒక అందమైన పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పొలాలతో, కొండ కోనలతో, వాగులతో చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేది. ఆ ఊరిలో రాము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రాము చాలా మంచివాడు. రాము తాతల కాలం నుంచి కూడా చెరుకు పంటను సాగు చేస్తూ ఉండేవారు. చెరుకు పండిన తర్వాత చెరుకు నుండి వచ్చే రసాన్ని తీస్తూ అమ్ముతూ ఉండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చే పిల్లలకు ఆ చెరుకు రసాన్ని రాము ఉచితంగా పంచుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఆ ఊరిని చూడ్డానికి కొంతమంది పర్యాటకులు వచ్చారు. రాము కొంతమంది పిల్లలకి ఆ చెరుకు రసాన్ని ఉచితంగా ఇవ్వడం చూసి అప్పుడు వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు వీళ్ళకి ఉచితంగా చెరుకు రసాన్ని ఇస్తున్నారు అని. అప్పుడు రాము చెరుకు రసంలో ఉండే తీపి కంటే ఆ చిన్నారి నవ్వులలో ఉండే తీపే ఎక్కువగా బాగుంటుంది అని చెప్పాడు. రాము మంచి మాటలు వాళ్ళని చాలా ఆకర్షించాయి. రాము చేసే పనిని, చేతి వృత్తిని కూడా వాళ్ళు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అవి చాలా బాగా వైరల్ అయ్యాయి. దాంతో రాము చేసే బిజినెస్ చాలా బాగా డెవలప్‌మెంట్ అయింది. అప్పటినుంచి రాము మరికొంతమందికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన ఊరిలో కొంతమంది ప్రజలు, కొంతమంది యువకులు కూడా రాముతో కలిసి ఊరికి సేవ చేయడం మొదలుపెట్టారు. దాంతో పై తరగతులు చదువుకోవడానికి ఒక మంచి పాఠశాలని, లైబ్రరీని స్టార్ట్ చేశారు. అప్పటినుంచి ఆ గ్రామం మరింత అభివృద్ధి చెందింది. రాము చేసే చిన్న పని వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా రాముని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రాములాగా అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టారు. ఎంత పెద్ద ప్రయాణమైనా కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. అలాగే రాము చేసే చిన్న పని ఈ రోజు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆనందించే విధంగా ఉంది. కథ సమాప్తం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.